జై మాతాది నినాదాలతో ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధ కేలాపూర్ జగదాంబ మాత ఆలయం వరకు భక్తులు ఈ సంవత్సరం కూడా పాదయాత్రను ప్రారంభించారు. దాదాపు 41 కిలోమీటర్ల వరకు భారీ సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. స్థానిక రాణి సతీజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణతో కలిసి పాదయాత్రని ప్రారంభించారు. అమ్మవారి సన్నిధిలో భక్తులంతా కూడా ఉపవాస దీక్షలతో ఉంటూ మధ్యలో ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర ప్రాంతం కూడా కేలాపూర్లో ఉన్నటువంటి మాతా దగ్గరికి రాత్రంతా కూడా వేలాదిగా భక్తులు 31 సంవత్సరాల నుండి నిరంతరంగా భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఆదిలాబాద్ నుండి పాదయాత్ర ప్రారంభమై మాత కూడా కేలాపూర్ మాత దగ్గరికి వెళ్ళి అక్కడ భక్తులంతా కూడా తమ తమ కోరికలను ఆ యొక్క మాత దగ్గర తీర్చుకునే విధంగా ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున ఆ యొక్క దుర్గామాతను వేడుకుంటున్న ఆదిలాబాద్ ప్రజలకు ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా అందరినీ చల్లగా చూడాలని ఆ దుర్గామాతను ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున మరొకసారి నగర జిల్లా ప్రజలకు నవరాత్రి పండుగ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ఏదైతే గత 31 సంవత్సరాల నుండి ఆలగొడవ దగ్గర ఉన్న కేలాపూర్ మాత ఇక్కడికి ఆదిలాబాద్ నగరం నుండి పాదయాత్రగా ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తున్న భక్తులందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే సోదరుడు పాయల్ శంకర్ గారికి మరియు అమ్మవారి భక్తులకు భవానీ దీక్షపరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాభినందనలు. అమ్మవారి ఆశీర్వాదంతో రైతులు మంచి పాడి పంటలు పండించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాబోయే నవరాత్రి వచ్చే సంవత్సరం నవరాత్రి వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి కాపాడాలని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఇటువంటి శక్తి మాత ఆశీర్వాదము ప్రజలపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు.